హలో ఎవ్రీవన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నాంపల్లి కోర్టుకి హాజరవటం జరిగింది. అదే టైంలో ఆయన సోదరి కూడా రావటం జరిగింది. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో. నిన్న అక్కడ ఆ ఇద్దరు ఎదురుపడినప్పుడు సిచ్యువేషన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు వచ్చారండి. నాంపల్లిలో ఉన్నట్టు సిబిఐ కోర్టుకు వచ్చారు. అయితే ఆయన ఎలా వచ్చారు అనేది పెద్ద హైలైట్ అయింది. అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు వచ్చాడు అనే దానికన్నా కూడా ఎలా వచ్చాడు, అక్కడ వాళ్ళ చెల్లెల్ని చూసిన తర్వాత ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ మారింది. ఆయన రావడం ఏంటి, ప్రత్యేకమైనటువంటి విమానంలో వచ్చారు. గంటకి 8 లక్షలు, గంటకి 8 లక్షలు, గంటకి 8 లక్షలు అంటే ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నారు. ఎంత ఉంటుంది అనేది సుమారుగా లెక్క వేసుకోవచ్చు. ఎన్ని కోట్లు ఉంటుంది, కోటి దాటి ఉంటుంది, ఈజీగా దాటి ఉంటుంది. 8 లక్షలు గంటకని అంటే లెక్క వేసుకోండి, 10 గంటలు వేసుకున్నా 80 లక్షలు అవుతుంది కదా. దాదాపు 12 గంటలు ఉండి ఉంటుంది. కోటి దాదాపుగా 1290, దాదాపు ₹1,00,00,000, కోటి దాటి ఉంటుంది. సో అంత ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో వచ్చి ఇక్కడ పెద్ద ర్యాలీ తీశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి, అక్కడి నుంచి వీళ్ళు పెద్ద ర్యాలీ తీశారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి సందర్భంగా ఒక పెద్ద ర్యాలీ పెట్టుకున్నారు. ఆ ర్యాలీ పెట్టుకుంటే హైలైట్ పాయింట్ ఏంటంటే, మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి మద్దతుదారులు, మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్ మనిషి కాబట్టి మమ్మల్ని నేను టచ్ చేస్తే మీ అంత చూస్తానని చెప్పి పోలీసులకి వార్నింగ్ ఇచ్చారంట వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు. దాంతో పోలీసులు ఫోన్ చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, సార్ ఇలా మీ పేరు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మనిషి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మమ్మల్ని టచ్ చేస్తే మీ ఉద్యోగాలు పోతాయని భయపిస్తున్నారు సార్, ఏంటి సార్ పరిస్థితి అని చెప్పి వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేశారంట. ఇవాళ సోషల్ మీడియాలో తిరుగుతున్న న్యూస్. చేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ అలాగే కేసీఆర్ వీళ్ళిద్దరూ బాగా ప్రమోట్ చేశారు, అందుకే వాళ్ళు ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చున్నారు, జగన్మోహన్ రెడ్డి తోటి నాకేం సంబంధం లేదు, మీరు చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేసుకోండి అని చెప్తే అప్పుడు వాళ్ళని అదుపులో పెట్టారండి. తీసుకెళ్ళి లాఠీ చార్జ్ చేసి 2-3 మీద తర్వాత లాగి పడేస్తే అప్పుడు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతారా లేదంటే తీసుకెళ్ళి లోపల ఏముంటారంటే అప్పుడు వీళ్ళు అదుపులోకి వచ్చారంట. తర్వాత నాంపల్లి కోర్టుకి ఆయన వెళ్ళారు. అసలు నాంపల్లి కోర్టుకి హాజరవుతుంటే 12 సంవత్సరాల తర్వాత, ఒక కేసులో 12 సంవత్సరాల తర్వాత హాజరవుతుంటే వ్యక్తిగతంగా ఆయన యాక్చువల్గా ప్రతి శుక్రవారం హాజరు కావాలి. దానికి మినహాయింపు ఎప్పుడు వచ్చింది, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యక్తిగత మినహాయింపును పొందారు. ఎలా పొందారు, ఖర్చులు ఎక్కువ అవుతాయి, భద్రత ఇవ్వలేరు నాకు, కాబట్టి నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అంటే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వ్యక్తిగత మినహాయింపు ఇచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవి కోల్పోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోల్పోయి కూడా 14-15 నెలలు అవుతుంది. ఇవాళ వరకు కూడా సిబిఐ వాళ్ళు ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి పిటిషన్ వేయలే. ఇప్పుడు పిటిషన్ ఏం వేశారు, ఈ మధ్యకాలంలో ఆయన ప్రత్యేకమైనటువంటి అనుమతితోటి లండన్ వెళ్ళారు. లండన్ వెళ్ళిన సందర్భంగా కొన్ని కండిషన్స్ తోటి ఆయనకు పర్మిషన్ ఇచ్చింది కోర్టు. ఆ కోర్టు ఆంక్షల్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత సిబిఐది. సిబిఐ ఏం చేసింది, అతను వాళ్ళు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఫోన్ చేస్తే ఆయన రెస్పాండ్ కాల, అంటే ఆంక్షలను ధిక్కరించారు. ఆంక్షలను ధిక్కరించినటువంటి క్రమంలో మీరు పిటిషన్ వేశారు వాళ్ళు, ఇలా ఫోన్ నెంబరు చేసాము బట్ అది పనిచేయట్లేదు, ఆంక్షలు ధిక్కరించాడని చెప్పి పిటిషన్ వేస్తే సిబిఐ వాళ్ళు, సిబిఐ కోర్టు ఏం చెప్పింది, లండన్ నుంచి రాగానే వ్యక్తిగతంగా హాజరు అయ్యి దీనికి వివరణ ఇవ్వమని చెప్పి చెప్పింది. వివరణ ఇవ్వమని చెప్తే అప్పుడు వ్యక్తిగతంగా హాజరయ్యాడు ఆయన. అది కూడా ఎలా హాజరయ్యాడు, కోర్టు రమ్మన్నప్పుడు రాలా, నేను పలానా టైంలో మాత్రం రాగలను, పలానా టైంలో వస్తాను, ఆ టైంలో మీరు నాకు కోర్టులో మొత్తం టైం ఇవ్వండి, టైం ఫిక్స్ చేయండి అని చెప్పి ఆర్డర్ వేశాడు. ఆర్డర్ వేస్తే ఆ టైంలో అక్కడ ఏర్పాట్లు చేశారు. అది ఎక్కడైనా ఉంటుందా, ఇది ఉండదు, కానీ అది జరిగింది. సరే, ఆయన కోర్టులో ఉన్నప్పుడు ఏం జరిగింది, కోర్టులో ఉన్నప్పుడు అదే కోర్టుకి
వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గారు ఆడ ఉన్నారు. ఎందుకు పిటిషన్ వేశారు. పిటిషన్ ఏం వేశారు, దర్యాప్తు జరిపించాలి, లోతైనటువంటి దర్యాప్తు జరిపించాలి, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు మీద అసలు దోషులు ఎవరో తేల్చాలని చెప్పేసి సిబిఐ కోర్టుకి హాజరైంది. ఎందుకంటే సిబిఐలో విచారిస్తుంది, ఆ కేసును కూడా సిబిఐ విచారిస్తుంది. సో సిబిఐ కోర్టులో పిటిషన్ వేసి ఆ పిటిషన్ విచారణ సందర్భంగా ఆవిడ వెళ్ళారు. ఆవిడ వెళ్తే ఈయన కూడా ఉన్నారు. ఎదురుపడినప్పుడు జనరల్గా అన్నా చెల్లెలు ఎదురుపడినప్పుడు పలకరించుకుంటారు కదా, ముఖం అడి తిప్పుకొని వెళ్ళాడంట జగన్మోహన్ రెడ్డి గారు. అది పెద్ద న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో. సొంత చెల్లెల్నే పలకరించిన, ఇంకా ఈవిడ బాబాయ్ కూతురు కాబట్టి ఆవిడనేం పలకరిస్తారు అనేటువంటిది ఒకటి. సో కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని వదిలేసుకున్నారు, పక్కన పెట్టేశారు, చెల్లెల్ని పక్కన పెట్టేశారు. 12 సంవత్సరాల తర్వాత కోర్టుకు హాజరయ్యారు అనేటువంటిది బాగా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ. అసలు ఆయన హాజరైంది అసలు కేసుల్లో కాదు. ఇప్పుడు అసలు కేసులు ఎన్ని ఉన్నాయి, సిబిఐ కేసులు ఈడీ కేసులు కలిపి 21 కేసులు ఉన్నాయి ఆయన మీద. సిబిఐ కేసులు కానీ లేదంటే ఈడీ కేసులు కానీ. ఆ కేసులు ఏవి కూడా ఇంతవరకు ఆ ఛార్జ్ షీట్లు వేశారు. ఛార్జ్ షీట్ల మీద విచారణ అయితే జరగాలి కదా, ఇంతవరకు విచారణ జరగట్లా. ఆయన హాజరు కావాలి, వ్యక్తిగత హాజరు అయితే కానీ విచారణ జరగదు. వ్యక్తిగత హాజరు కావట్లా. ఇప్పుడు దాని మీద సిబిఐ వాళ్ళు ఇవ్వాలి పిటిషన్. వేసింది వేరు, ఇది అసలు హాజరైంది వేరు. అసలు హాజరు కావాల్సింది వేరే ఉంది. ప్రతి శుక్రవారం హాజరు కావాలి ఆయన, కానీ హాజరు కావట్లా. సో ఇప్పుడు సునీతారెడ్డి గారు ఎదురయ్యారు. సునీతారెడ్డి గారిని అట్లా తిప్పేసి వెళ్ళిపోయారంట. అదే పెద్ద న్యూస్. సరే, ఈయన అసలు రావటమే అసలు మీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అక్కడేమో విపక్ష నాయకుడు. ఆయన ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద వెళ్ళినప్పుడు గందరగోళం అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరైనా చనిపోవటం లేదంటే ఏదో ఒక తొక్కిసలాట జరగడం ఏదో జరుగుతుంది. ఆయన అక్కడికి వెళ్తే ప్రజా సమస్యల మీద అని చెప్పి పిలుపునిస్తాడు. ఎప్పుడు మంగళవారం మధ్యాహ్నం వచ్చి బుధవారం వెళ్ళిపోతారు. ఈయన బెంగళూరులో ఉంటారు. బెంగళూరులో ఇంతకుముందేమో 2019 ఎన్నికలకు ముందేమో లోటస్ పాండ్లో ఉండేవాళ్ళు. లోటస్ పాండ్ నుంచే మొత్తం నడిపారు ఆయన. 2014 నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత 2019 అధికారం వచ్చేంత వరకు కూడా ఆయన 10 సంవత్సరాల పాటు దాదాపుగా హైదరాబాద్లోనే లోటస్ పాండ్లోనే రాజకీయం నడిపారు. ఇప్పుడు మళ్ళీ ఓడిపోయారు. 2024 ఓడిపోగానే అక్కడ ఖాళీ చేసేసి బెంగళూరుకి వెళ్ళిపోయాడు. ఎందుకు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, అందుకని చెప్పి ఆయన బెంగళూరు మారిపోయారు. సో బెంగళూరు మారిపోయి బెంగళూరు నుంచి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారో తెలియదు. బెంగళూరులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్కరోజు వస్తారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు కోర్టుకు వస్తే ఆయన కోర్టుకు అంత హంగామా చేయాల్సిన అవసరం ఏంది? విమానం ప్రత్యేక విమానం తీసుకొని అదేమంటే ఆయన ఏమంటాడు? ఆయన అనేది ఏంది, నేను పేదల పక్షపాతిని, నేను పేదోళ్ళ కోసం నేను రాజకీయ పార్టీ పెట్టాను అంటాడు. 2024 ఎన్నికలు ఏం చెప్పారు? క్లాస్ వార్ అన్నాడు. ఇది పెద్దోళ్ళకి అంటే డబ్బు ఉన్న వాళ్ళకి పేదలకి డబ్బు లేని వాళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ, ఇది క్లాస్ వార్ అని చెప్పాడు. నేను పేదల మనిషిని, పేదల పక్షాన ఉంటాను, పేదల నాయకుడిని అన్నాడు. పేదల నాయకుడిగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక విమానంలో వచ్చాడని అంటే ఆయన దగ్గర ఎంత సంపద ఉండి ఉండాలి? గంటకి 8 లక్షలు అంటే మాటల ఒక మామూలు ఉద్యోగి సంవత్సరం పాటు పనిచేస్తే కానీ 8 లక్షలు రావు జీతం. ఏది ఒక మిడిల్ రేంజ్ ఉన్నటువంటి ఎంప్లాయీ. సరే, నీకు మిడిల్ రేంజ్ కన్నా తక్కువ ఉండే ఎంప్లాయీ 2 సంవత్సరాలు పనిచేస్తే తప్ప రాదు 8 లక్షలు. ఆయన మొత్తం ఒక రోజులో పెట్టినటువంటి ఖర్చు ఒక ఎంప్లాయీ జీవితాంతం పనిచేస్తే కానీ అంత అమౌంట్ రాదు, ఒక జీవితాంతం సంపాదిస్తే కానీ అంత అమౌంట్ రాదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు 8 లక్షల రూపాయలు గంటకి పెట్టి ప్రత్యేక విమానాన్ని తీసుకొని వచ్చారని అంటే ఎంత సంపద ఉండి ఉండాలి? ఇది కదా గమనించాలి కోర్టులు. ఇప్పుడు దాంట్లో అసలు అంత అడవుడు ఎందుకు చేశారని అంటే ఇంకొక కోణం కూడా వస్తుంది. ఇప్పుడు నేను కోర్టుకు రావాలంటే మళ్ళీ మీరు పిలిచారు అనుకో, మళ్ళీ కోర్టుకు రావాలంటే నాకు ఇదిగో ఇంత ఖర్చు అవుతుంది, ఇంత భద్రత పెట్టాలని చెప్పేసి ఒక లెక్కేసి మాకు మళ్ళీ వ్యక్తిగత మినహాయింపు ఇవ్వండి, మాకు ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి మేము రావడానికి అని చెప్పి పిటిషన్ వేయడానికి అనుకూలంగా ఉండేలాగా ఈ హంగామా చేశారని చెప్పేసి అంటున్నారు. ఆ వర్షం కూడా ఉంది. సో ఏదైనా సరే లీగల్గా ఉండేటువంటి లొసుగులు ఏదైతే ఉన్నాయో ఆ లొసుగుల్ని అలాగే ఢిల్లీ పెద్దల యొక్క ఆశీస్సులతోటి కాలం గడుపుతూ ఉన్నారు. సరే, ఎన్ని రోజులు ఇలా గడుస్తుందా ఏంటా అనేది ఇక ఆ కోర్టులకి, ఆ న్యాయమూర్తులకి, ఆ న్యాయవాదులకి వాళ్ళకి వదిలిపెట్టారు. ఓకే సార్, థ్యాంక్ యూ.